మీరు సూర్యమండలి టీం, మీరు చంద్రమండలి టీం, అండ్ మేము మిత్రమండలి టీం. ఓకే, సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే, జీవితంలో ఏదైనా పోతే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మనం తిరిగి సంపాదించుకోలేము. కాబట్టి మీరు జాగ్రత్తగా సమయాన్ని వాడుకున్నట్టయితే మీకు బోలెనంత డబ్బులు వస్తాయి. మన మొట్టమొదటి రౌండ్ లో మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఓకే, సో ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. మేము సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మ్యాచ్ కాకుంటే మ్యాచ్ కాకపోతే మ్యాచ్ కాలేదు అని చెప్తాం. గుడ్ వన్ విజయ్ గారు, వెరీ నైస్. అందుకనే మీరు డైరెక్టర్ అయ్యారు. నైస్. ఓకే, సో మనము చంద్రమండలితో మొదలు పెడదాం. మీ ముగ్గురులో కల్లా తెలివైన వాళ్ళు ఇద్దరు ఇక్కడికి రండి. తెలివైన వాళ్ళు ఒకడే ఉన్నాను. క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ప్రియదర్శికి ఇన్ని తెలివితేటలు ఉండడానికి గల కారణం ఏంటి? తన హైట్ వల్ల తెలివితేటలు వస్తాయా? ఓ ఓకే, ఇంకా ఏంటి లేవనుకుంటుందా ఏంటి? కొంపదీసి నిహారిక అంత ఆలోచిస్తుంది. అన్ని తెలివి తోటలు నన్ను ఇప్పుడే తెలుస్తున్నాయండి. కారణం ఏంటి మీరే చెప్పండి. తెలివి తోటలు కాదు, తేటలే అన్నాను. నా తెలుగు కరెక్ట్ చేయమాకండి. మీ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎనీవే, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రయాణికులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఫుడ్. తినుబండాలు రైట్. చేంజ్ చేంజ్ డబ్బులు, చిల్లర డబ్బులు లేదు. టికెట్లు. టికెట్లు 15 రైట్. లగేజ్ నంబర్ 1 లగేజ్. పిక్ పాకెటింగ్. ఓకే, దొంగతనాలు. ట్రైన్. ఓకే, రైలు, బస్సు, విమానం నంబర్ 2 రైట్. ఆటో రైట్ ఆన్సర్. సాంగ్స్ రైట్ ఆన్సర్. గేమ్స్. అనౌన్స్మెంట్, గేమ్స్ లేదు. కర్చీఫ్ వేయడం 14 రైట్. వాటర్ బాటిల్ లేదు. నిద్రపోవడం లేదు. టైమ్ అప్. 90 సెకండ్స్ అయిపోయింది. మరి 90 సెకండ్స్ వాడుకొని మీరు ఎంత సంపాదించారో చూద్దాము. 2, 4, 60, 5, 10, 80, 7 lakhs వచ్చింది మీకు. ఎనీవే, మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. గొడవలు పడుతుంటారు బాగా ప్రయాణాల్లో. తోపులాట, పండగలకి వెళ్తారు, వెయిటింగ్ హాల్స్, కొత్త పరిచయాలు, ప్రమాదాలు, తీర్థయాత్రలు. మీరు బాగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ ఏంటి? ట్రావెల్. మా ఊరు. ఓకే, మీరు ఏ ప్లేస్ ఎంజాయ్ చేస్తారు? ఇల్లు. నిహారిక? వాకిల్లు. ఇది అమ్మోరికత్తి నన్ను. మీరు దొడ్డిదారా? పగ్గింటలేదు. మిత్రమండలి చాలా బాగుందండి. ఇదేంటిది? కామెడీ. బడ్డీ కామెడీ. సో ఒక జాతిరత్నాల్లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని నుంచి కాపీ. మంచి మాట్లాడదు. ప్రేక్షకులుగా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు సినిమాకి? కామెడీ ఉంటుంది, నవ్వాలి మీరు. మళ్ళీ జోక్ వచ్చింది. ఇప్పుడు ప్రసాద్ వేరే వచ్చిన తర్వాత కొంచెం మండుతున్నట్టుంది. ఇంకా హై అవుతుంది. సారీ మా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రసాద్. No, he's actually. వాట్ ఇస్ దిస్ అండి? వాట్ ఇస్ మిత్రమండలి టీమ్? మీరు ఇలా చేశారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది. మైండ్ వాయిస్ మీరు రీడ్ చేయాలి. నేను మైండ్ వాయిస్ ని. ఈవిడ చెప్పేవన్నీ నిజాలు కాదు. ఎంత మీకు ఏం నచ్చుతుందో తెలియదు కదా, అందుకని ఆల్ వెరైటీస్ తీసుకొచ్చాను. అన్ని ప్లాస్టిక్ తీసుకొచ్చారా? ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు, చాలా నేచురల్ గా ఉన్నారు మీరు. అయ్యో, నేను చాలా న్యాచురల్ అండి. ఏంటి న్యాచురల్? 5 గంటలు పట్టింది మేకప్ వేసుకోవడానికి. సాలెడ్. చికెన్ సాలెడా లేకపోతే వెజ్ సాలెడా? ఎందులో ఆకులు ఎక్కువ ఉంటే అందులో అండి. నేను మేకను కదండి, అందుకని ఆకులు తింటా. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? కిక్ బాక్సింగ్ అండి. కిక్ బాక్సింగ్ గోల్డ్ కొరుక్కుంటూ ఉంటాను నేను.
యోగా యోగా యా ఓ వావ్ తలకిందులుగా నా బెడ్ మీదే పడి ఉంటాను. జాగింగ్ జాగింగ్ బాత్రూమ్ కి బెడ్రూమ్ కి, బాత్రూమ్ కి బెడ్రూమ్ కి. ఇక్కడ చాలా గోలగోలగా ఉంది. ఇట్లాంటి చీప్ ఫెలోస్ ఉన్నారు. నాకు అసలు ఏం సరిగ్గా లేదు. అర్థం ఉందా అండి మీ ఎదురుగుండా? ఏయ్ నిజాలు చెప్పేస్తున్నావు నువ్వు. చీప్ ఫిలోస్ అంటే అర్థం ఉందా అంటే అతను చీప్ ఫిలో అంటున్నావా? ఈ డ్రెస్ లో మీరు నిజంగా నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. ఎక్కడ తీసుకున్నారు? మీరు అమ్ముతారా అండి? మీకు వర్క్ ఉన్నట్టుంది కదా? మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు అసలు. అయితే నేను వెళ్తానండి. పర్లేదు పర్లేదు, మళ్ళీ కలుద్దాం. ఓకే, మీ నంబర్ నా దగ్గర ఉంది కదా? ఉందండి. 100 అదే. ఒక చికెన్ బిర్యానీ అన్న. నాకు ఒక డౌట్ ఉంది. టిండర్ లో విల్ స్మిత్ ఫోటో పెట్టారు, ఇక్కడ బ్లాక్ స్పిచ్ మినిమం 4 పిల్లలు ఉండేవాడిలో ఉన్నాడు అని పంపించే ముందు ఏదో ట్రై చేసుకుంటున్నావు. ఒక పంచి అంకుల్ అంకుల్ అని పిలిచి వెళ్ళిపోతాడు. అసలు ఎందుకో నిన్ను చూస్తుంటే నేను అద్దంలో చూసినట్టుంది. అయ్యో అంత మాట అనమాకండి అన్న. సార్ మీ వైఫ్ లంచ్ కి ఏమి ఉండమంటున్నారు? నేను వస్తానండి. చూస్తుంటే కొంచెం పద్ధతి పాడు ఎక్కువలా ఉంది. బోన్జో మేడం అసలు ఏదో బూతు మాట్లాడాడు రోయ్. చెప్పండి. ఒక్కళ్ళే బయటికి రాలేరా అండి? హై సెక్యూరిటీ అలర్ట్ సార్. వైన్ తాగుతారా? బొట్టుకున్నా వాటర్ తాగుతానండి. వాటర్ తీసుకు వాటర్ సార్ మేము బౌన్సర్స్ అంతే, వెయిటర్స్ కాదు. బాబు వాటర్ టిండర్ ప్లస్ లో కలిసాను, గుర్తులేదా? టిండర్ ప్లస్ కాదు, అది ఈటీవీ ప్లస్. దీనికి నేను డబ్బులు తీసుకుంటా. అమ్మా అవసరం మనకి 7 lakhs ఆవిడ ఇవ్వాలి. ఇస్తారా? గేమ్ ఆడుకుందాం. బొంగు ప్రపోజ్ చేస్తుందా? అవును. ఎక్కడ అమ్మాయి ఎక్కడ? 7 lakhs వచ్చాక వస్తా. దేనికి? ఇప్పుడు మీ టీమ్ లో నుంచి బాగా తెలివిగా ఉండే వాళ్ళు ఇద్దరు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆన్లైన్ షాపింగ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫోన్ డిస్కౌంట్స్. డిస్కౌంట్ నంబర్ 12 రైట్. క్లోత్ బట్టలు. 6 రైట్ ఆన్సర్. హోమ్ డెలివరీ లేదు. డెలివరీ లేట్ అవుతుంది. డెలివరీ డేట్ రైట్. స్కామ్ రైట్ ఆన్సర్. క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ నంబర్ 10 రైట్ ఆన్సర్. యూపీఐ రైట్ ఆన్సర్. పే యాప్స్ ఓకే నంబర్ 1 రైట్. ఫ్రీడమ్ సేల్, పండగ డిస్కౌంట్. పండగ సేల్ నంబర్ 3 రైట్ ఆన్సర్. మొబైల్ ఫోన్ రైట్ ఆన్సర్. బ్రాండ్స్ బ్రాండ్స్ నంబర్ 5 రైట్. కార్డ్ పేమెంట్ లేదు. ఒకటి 2 340 420 మీకు 6,90,000. సూపర్. ఆగండి. ఆగాగు, ముందు చూద్దాం. మేము కొన్ని చెప్పినా కొన్ని అవ్వలేదు అనుకుంటున్నాం మేమైతే. సరే అయితే చూద్దాం. టైం పాస్ చెప్పలే. చెప్పలే. నంబర్ 9 డ్యామేజ్ ప్యాకింగ్ చెప్పలేదు. రివ్యూస్ చెప్పలేదు. ఓటీపీ చెప్పలేదు. అయ్యా ఓటీపీ చెప్పరండి, ఎట్లా చెప్తారు ఓటీపీ? ఓటీపీ చెప్పదు కదా అక్క. అసలు అంటే గవర్నమెంట్ చెప్పిన దాన్ని ఎంత ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఓటీపీ అన్న పదం కూడా చెప్పట్లేదు. ఓటీపీ రిటర్న్స్ ఎక్స్చేంజ్ చెప్పలే. ఓకే సో ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాము. ఓకే 50 seconds టైం ఇస్తాము. సూర్యమండలి నుంచి ఒకళ్ళు, చంద్రమండలి నుంచి ఒకళ్ళు వచ్చి ఈ బలూన్స్ ని పగలగొడతారు. ఎవరైతే ఎక్కువ బలూన్లు పగలగొట్టేస్తారో వాళ్ళు ఇంకొకళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ ఇవ్వచ్చు. విజయ్ గారు రండి మీరే. ధ్రువన్ గారు రండి మీరు. మీది కలర్ గ్రీన్, మీది కలర్ ఆరెంజ్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్ ఏయ్
ఎలా ఉన్నారంటే అసలు చెరుకు తోటలోకి ఏనుగులు వెళ్ళినట్టుంది. చంద్రమండలి వాళ్ళు విన్ అయ్యారు. ట్రూత్ ఇస్తారా, డేర్ ఇస్తారా? డేర్. డేర్. ఓకే. స్నాప్చాట్ చాట్ హిస్టరీ. లేదు మామ. ఇన్స్టా. ఇన్స్టా ఉంది. ఓకే, ఫోన్ తీసుకురండి. ఇన్స్టా చాట్ హిస్టరీ. మొన్ననే క్రియేట్ చేసా కొత్తది. ఏం కాలేదు. ఏ పేర్లు ఉన్నాయి? శైలు, శైలు, శివాని, నిహారిక. ప్రసాద్ బెహ్రా అండ్ నిహారిక. జోరున వేటకే వచ్చినాడే పోరడే. సూర్యమండలి, చంద్రమండలి, మీరేమో ఆరెంజ్, మీరు గ్రీన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రసాద్, నిజం చెప్పు, ఖాళీ సమయాల్లో ఇదే ఉద్యోగమా నీకు? సరే, ఇందులోంచి ఏమైనా కావాలా? మీరే ఏమైనా ఇస్తారా? ట్రూత్ ఆర్ డేర్? షూటింగ్ లో డైరెక్టర్ ని తిట్టుకున్న మైండ్ వాయిస్ లేని. మైండ్ లో ఏం కాదు, డైరెక్ట్ గా డైరెక్ట్ తిడతారండి, మైండ్ లో ఏముండదు. ఏంటవి? ఏంటవి? నువ్వే కదా తిట్టులు తిన్నావు. ఏంటి రావుడి దేని గురించి తిట్టారు? చాతా కానీ అదే జస్ట్ 8 గంటలు వ్యానిటీలో కూర్చోపెట్టి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి రేపు షూట్ చేద్దాం అన్నప్పుడు కొంచెం ఎందుకు విజయ్ అని తిట్టా. ఇప్పుడు మైండ్ వాయిస్ అది మీరే కదా, మీరు చెప్పండి. ఏ విజయ్, తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి వ్యానిటీ వ్యాన్ లో కూర్చొని ఇదిగో పిలుస్తారు అదిగో పిలుస్తారు అని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ షూటింగ్ లేదు రేపు రమ్మంటున్నావే. ఎందుకు విజయ్? ఎందుకు విజయ్? బ్రహ్మానందం గారి ఇమిటేషన్ అంట. నేనా అండి? ఆ. లెజెండ్స్ ని ఇమిటేట్ చేయకూడదండి. అయితే వేరే ఇమిటేట్ చేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? విష్ణు బాగా ఇమిటేట్ చేస్తాడు. ప్రసాద్ నా ఆ. ఏది విష్ణు? బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే ప్రసాద్ ఇలారా. ఏం చేస్తున్నావు రేపు? మా అసిస్టెంట్ నాకు చెప్తాడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా? పడుకుంటున్నా ఎవరికి టాస్క్ ఇది? దర్శి అండ్ విష్ణు. ఆగండి, ఎవరే కలర్? ఆరెంజ్, గ్రీన్. అంటే నీది ఆరెంజ్ అంటే నువ్వు గ్రీన్ పగలు కొట్టాలి కాబట్టి. రెడీ, 1 2 3 గో. దర్శి జస్ట్ మిస్డ్. వాట్సాప్ చాట్ హిస్టరీ ప్రసాద్ బెహ్రా. ఇది వాట్సాప్ చాట్ హిస్టరీ తీయించాలంట. నేను తీస్తా. ఆయన ఫోన్ అంటే తీసుకోండి. నేను తీస్తా. ఇది ఒక వెరైటీ డేర్. డేర్ ఈయనకి కాదు, ఈయన ఆయనకి ఇస్తున్నాడు డేర్. మీ ఫోన్ అంటే ఇవ్వండి. నా ఫోన్ తేలా. ఫోన్ అరే విష్ణు వెళ్ళుగా. బయట థ్యాంక్ యూ.